వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గొప్ప ప్రజాపాలనా దక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో, తమ సమాజ మానవత్వపు భావనలతో, వెనుకడుగు వేయని పోరాట పటిమతో, సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని కొనియాడారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్, కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మరెవరూ కూడా లేరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున, తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నిర్ణయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, మరి అటువంటి కృషి దాని రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో, రాత్రి పగలు అనుకోలేకుండా రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈ రోజు లేదు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదించేలా చేయగలరని, ఆయన రాజకీయ వ్యూహాలు, ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 ఆర్టీసీ బస్సుల మధ్యలో ఓ ఆటో ఇరుక్కోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పలాస కాశీబుగ్గ కేటీ రోడ్ పరిధిలో ఆదివారం 2 ఆర్టీసీ బస్సుల మధ్య ఆటో ఇరుక్కోవడంతో ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఒకే రూట్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సుల మధ్యలో ఆటో ఇరుక్కోవడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేటీ రోడ్లో నిత్యమూ ఆటో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లు అకస్మాత్తుగా ఎక్కడ పడితే అక్కడ ఆపడం, అదే క్రమంలో వెనుకొస్తున్న బస్సులను, ద్విచక్ర వాహనాలను ఢీకొనడం పరిపాటిగా మారింది. ఆటో డ్రైవర్లకు నిర్దిష్టమైన స్టాపులు లేకపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుందని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. కాశీబుగ్గ బస్టాండ్, శ్రీనివాస్ రోడ్ జంక్షన్, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద, అలాగే జీడిపిక సెంటరు, కాశీబుగ్గ 3 రోడ్ల జంక్షన్ వద్ద నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు మితిమీరిన వేగం, సెల్ఫోన్ డ్రైవింగ్ తదితర మానవ తప్పిదాలు తరచూ జరుగుతున్నాయి. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. కంచిలి మండల కేంద్రంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ ఆదివారం పర్యటించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల కేంద్రంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాల అశోక్ ఆదివారం పర్యటించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో రైతులకు యాంత్రీకరణ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ అధికారులతో పాటు టీడీపీ నేతలు మాదీన రామారావు, జగదీష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలం బొడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరు కానున్నందున జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మరియు ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు స్థల పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను
పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నేలమణి దుర్గా అమ్మవారి గుడి వరకు సుమారు 1000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేలమణి దుర్గా ఆలయంలో 108 కొబ్బరికాయలను కొట్టి చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, యాచకులకు వస్త్రాలను పంపిణీ చేసి పాతపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. అదేవిధంగా సుమారు 500 మందికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీటీసీ పిసిని అసినాయుడు, ఎక్స్ ఎంపీటీసీ పైడప్పుడు దొర, పిసిని చిన్ని, పిసిని అప్పలనాయుడు, కూటమి నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వేద పండితులు భాస్కర భట్ల జగదీష్ శర్మకు జ్యోతిష్య శిరోమణి బిరుదును దక్కించుకున్నారు. నర్సన్నపేట మండలంలోని సత్యవరం అగ్రహారానికి చెందిన ప్రముఖ వేద పండితులు భాస్కర భట్ల జగదీష్ శర్మకు జ్యోతిష్య శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. ఆదివారం విశాఖ జిల్లా సింహాచలంలోని ఒక ఫంక్షన్ హాల్లో మెగా ఆస్ట్రాలజీ సెమినార్లో భాగంగా ఈ అవార్డు అందజేశారని జగదీష్ శర్మ తెలిపారు. జ్యోతిష్య శాస్త్రం పట్ల ఇటీవల కాలంలో తాను చేపట్టిన పలు కార్యక్రమంలో భాగంగా ఈ బిరుదు తనకు దక్కిందని ఆయన వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన మాటను ఎంపీ కలిసిటి అప్పలనాయుడు నిలబెట్టుకున్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాడ వెంకటలక్ష్మికి 3వ సంతానంగా ఆడబిడ్డను జన్మనివ్వడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రకటించిన విధంగా 50,000 రూపాయలు ఆర్థిక సాయంను శ్రీ నిఖిల నాయుడు కల్సెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెక్కును పంపిణీ చేసి ఘనంగా ప్రారంభించారు. లావేరు మండలం కొత్తకుంకం గ్రామానికి చెందిన కుప్పిలి నాగమణి 3వ సంతానంగా మగబిడ్డకు జన్మనివ్వటంతో ఆవు దూడను బిడ్డ పోషణ కొరకు శ్రీ నిఖిల నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసి ఘనంగా ప్రారంభించారు. రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి శాంతమ్మ ఆవు దూడ కొరకు స్థానిక శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆర్థిక సాయంగా చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల్లో నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను నర్సన్నపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సన్నపేట మండలం గొట్టుపల్లి వృద్ధాశ్రమం అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ 75 వయస్సు దాటినప్పటికీ ముఖ్యమంత్రి ఒక యువకుడి మాదిరి తన రోజువారీ కార్యక్రమాలను చేస్తుంటారని, తన ఆలోచనలు తెలుగు జాతి తలరాతను మార్చే విధంగా ఉంటాయని, నిత్య కృషివలుడని, ఆయన జీవితం దేశంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి, దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. మండలంలోని శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను
ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గుండుశంకర్ సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్న దానిపై ఆరా తీశారు. తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థల లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేళ్లను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నారు. ఉన్నవాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయో అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులకు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బార్వా బీచ్ ఫెస్టివల్ కి సుదూర ప్రాంతాల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చారు. శనివారం ఆదివారం జరిగిన బార్వా బీచ్ ఫెస్టివల్ కి సుదూర ప్రాంతాల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చారు. తీరం జనసంద్రంగా మారిపోయింది. సుమారు 2 కిలోమీటర్ల మేర పండగ వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ 2 రోజులు మెగాఫోన్ ద్వారా ప్రతిక్షణం సందర్శకులను అప్రమత్తం చేస్తూ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా తాజా జాగ్రత్తలు తీసుకున్నారు. గేదెల హన్విక అనే పాప తప్పిపోగా తల్లిదండ్రులు మెరెన్ సీఏ రమేష్ కు చెప్పగా సీఐ శ్రీనివాస్ ఆ పాపను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇచ్చాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ ఇచ్చాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.